చదువుదామండి. రాజుల రెండవ గ్రంథం, దేవుని వాక్యంలో నుండి రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనం నుండి 3 వచనాలు చదువుదామండి. మొదటి వచనము నుండి 3 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము ఓడతట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియులారా, మనము యూదా రాజైన హిజ్కియాను గురించి ధ్యానం చేస్తా ఉన్నాం. యూదా రాజైన హిజ్కియాను గురించి మొట్టమొదటి ప్రసంగంలో హిజ్కియా రాజు ఎలాంటి వాడో రాజుల రెండవ గ్రంథంలో 18వ అధ్యాయము మొదటి వచనం నుండి 8 వచనాలు మనం ధ్యానం చేశాం. రెండవ ప్రసంగంలో రాజైనటువంటి హిజ్కియా చేసిన మంచి కార్యాలు, దినవృత్తాంతాల రెండవ గ్రంథం 29వ అధ్యాయం అంతా కూడా రాజైన హిజ్కియా చేసిన మంచి కార్యాల గురించి మనం ధ్యానం చేశాం. 3వ ప్రసంగంలో రాజైన హిజ్కియా తన ప్రజలైన యూదా వారిని ధైర్యపరుస్తున్న విధానాన్ని, దినవృత్తాంతాల రెండవ గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా, మీరు దిగులు పడకుడి, ధైర్యముగా ఉండండి, నిబ్బరముగా ఉండండి, మనకు సహాయము వారి కంటే ఎక్కువగా ఉంటుంది, వారికి సహాయము మాంస సంబంధమైనటువంటి అండ మాత్రమే, మనకు మన దేవుడైన యెహోవా తోడుగా ఉండి యుద్ధములు జరిపిస్తాడు అని తన ప్రజలైన యూదా వారిని ధైర్యపరిచినట్లు, అనగా సెన్హెరీబు, అష్షూరు రాజైన సెన్హెరీబు యూదా దేశం మీద దండెత్తి రాగా తన ప్రజలైనటువంటి యూదా వారికి హిజ్కియా ధైర్యాన్ని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం 3వ ప్రసంగంలో. ఈరోజు 4వ ప్రసంగం. ఈ రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయంలో హిజ్కియా యొక్క ప్రార్థన, హిజ్కియా యొక్క విడుదల ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఆ దినములలో అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ దినములలో అనంటే అష్షూరు రాజైన సెన్హెరీబు యూదా దేశం మీద దండెత్తిన దినములలో, అష్షూరు రాజైనటువంటి సెన్హెరీబు యెరూషలేములోనికి చొరబడిన దినములలో, అష్షూరు రాజైన సెన్హెరీబును దేవుడైన యెహోవా హతము చేసిన దినములలో, అదే సమయాలు, ఆ దినాల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, హిజ్కియాకు ఏమి కలిగింది అని అంటే మరణకరమైన రోగము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరణకరమైన రోగం ఏంటి అని అంటే ఒక క్యాన్సర్ వ్యాధి, ఒక క్యాన్సర్ పుండు కదా, కురుపు, ఒక క్యాన్సర్ కురుపు. చూడండి,
ఆ 20 అధ్యాయంలో 7వ వచనం, పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద అనే మాట మనం చదువుతున్నాం. ఏమండి? అదే సమయంలో యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో అక్కడ పుండు అనే మాట మనకు కనబడతా ఉంటుంది. చూడండి 21వ వచనం, మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను అనే మాట చూస్తున్నాం. పుండు, కురుపు, రోగం. రాచపుండు అనేవారు పూర్వకాలం. ఏమనేవారు? క్యాన్సర్ అనే మాట రాకముందు రాచపుండు అంటే రాజులకే వచ్చేది ఎక్కువగా, కనుక రాచపుండు అనేవారు. ఇప్పుడు హిజ్కియాకి రాచపుండు వచ్చింది. ఆ పుండు ఎలాంటిది అని అంటే మరణకరమైన రోగం. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బతకరు అంటారు. ఇప్పుడైతే వైద్యాలు వచ్చాయి, వైద్యం ఉంది. ఆ రోజుల్లో క్యాన్సర్ వస్తే క్యాన్సరే అనేవారండి. కనుక హిజ్కియాకి ఆ దినములలో మరణకరమైన రోగము కలుగగా అతడు ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమండి? నీవేమవుతా ఉన్నావు అని అంటే మరణమవుతా ఉన్నావు. ఎంత కఠినమైన మాటో! సామాన్యునితో చెప్పట్ల, ఒక రాజుగారితో ఒక ప్రవక్త చెప్తా ఉన్నాడు. నీవు మరణమవుతా ఉన్నావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో. 3 మాటలు ఉన్నాయి అక్కడ. ఎంత కలవరముతో కూడిన మాటలో, ఎంత ఆందోళనతో కూడిన మాటలో, ఎంత భయముతో కూడిన మాటలో. ఒక వ్యక్తి మంచం మీద పడున్నాడు అనుకోండి, సర్వసాధారణంగా మనం వెళ్ళి, లేదు ఏం కాదులే, నువ్వు బ్రతుకుతావు, దేవుడు నేను స్వస్థపరుస్తాడు, నువ్వు మరలా మామూలుగా అవుతావు అని మనం ధైర్యం చెప్తాం. సర్వసాధారణంగా ఐసీయూలో ఉన్న వాడి దగ్గరికైనా వెళ్ళేమంటాం. అంటే మనము ఇహలోక పరంగా ధైర్యం చెప్తాం. అయితే ఆమోజు కుమారుడైన యెషయా దేవుడు ఏదైతే చెప్పాడో అదే మాట హిజ్కియాకు చెప్తా ఉన్నాడు. ఇదిగో, నీవు మరణమైపోతావు, నీవు బ్రతుకవు, నీళ్ళు చక్కబెట్టుకో, ఏమైనా సెటిల్మెంట్స్ ఉంటే చేసేసుకో, ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎవరికి ఏం చేయాలో, ఏమైనా ఉంటే చేసేసుకో, నువ్వు బ్రతకవు అని అంటా ఉంటే ఆ వార్త విని హిజ్కియా గోడ తట్టు తన ముఖము పెట్టుకొని, లేక గోడ తట్టు తన ముఖము తిప్పుకొని కదా ప్రార్థన స్టార్ట్ చేసాడు. ఇదిగో నేను మరణమైపోతున్నానంట అని తన భార్యతో చెప్పలేదు. అక్కడ మనం చూడాలి, అక్కడ ఆ మాటలు ఏమి రాయబడలా. తన భార్యతో చెప్పలేదు, తన సైన్యంలో ఉన్న సైన్యాధిపతులతో చెప్పలేదు, తన రాజ్యంలో ఉన్న మంత్రులతో చెప్పలేదు, ప్రక్క రాజ్యాల్లో ఉన్నటువంటి మిగిలిన రాజులతో చెప్పలేదు. ఏదైనా వైద్యం ఉంటే చూడండి, నేను చచ్చిపోతా ఉన్నాను అన్న మాట చెప్పలేదు. కానీ వారికి చెప్పుట వలన ప్రయోజనం లేదు, వారికి చెప్పుట వలన ఎటువంటి సహాయం మనకు కలగదు. జీవప్రదాత ఒకడున్నాడు, ఆయన ద్వారా మాత్రమే నేను బ్రతకగలను అన్న సంగతిని ఎరిగిన వాడై హిజ్కియా గోడ తట్టు తన ముఖము తిప్పుకొని దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. హిజ్కియా ఎలాంటి వాడో మనం ధ్యానం చేశాం. ఆ రాజుల 2వ గ్రంథంలో ఆ 18వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చదువుతాం. అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తరువాత వారిలో గాని అతను ముందు వారిలో గాని అతని వంటి వాడు ఒకడును లేడు. మంచి సాక్ష్యం. విశ్వాసి రాజుగారే గాని విశ్వాసి. ఆ విశ్వాసి దేవుని వైపు ముఖం తిప్పుకున్నాడు. గోడ వైపు అంటే కదా, ఇంకెవరి వైపు ముఖం తిప్పుకోలేదు. కానీ
ఆ గోడ వైపు ముఖం తిప్పుకున్నాడు. అంటే ఆయన గురి అంతా కూడా దేవుని మీదే. జీవాధిపతి ఒకడున్నాడు, జీవింపజేయవాడు ఒకడున్నాడు, జీవప్రదాత. ఆయన తప్ప వేరొకడెవడో లేడు నన్ను బాగు చేసేవాడు, నన్ను స్వస్థపరిచేవాడు అన్న సంగతిని గుర్తెరిగి ఎవరి ద్వారా అయితే వర్తమానం వచ్చిందో ఆ సైన్యములకు అధిపతి యెహోవా వైపు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఆయన వైపు చూస్తూ ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? అక్కడ మనం చదివినట్లయితే ఆ 3వ వచనం అండి, 20వ అధ్యాయం రాజుల 2వ గ్రంథంలో 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించెను. 2 మనవులు పెట్టాడండి. హిజ్కియా ప్రార్థన చేస్తూ దేవుని సముఖములో 2 మనవులు పెట్టాడు. 2 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుని సముఖములో ప్రార్థన చేస్తూ యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకున్నాను కదా. మొట్టమొదటి మాట, ప్రభువా నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకున్నాను కదండి. నేను ఎలా నడుచుకున్నానో తెలుసా? యథార్థ హృదయుడునై నడుచుకున్నాను. నేను ఎలా నడుచుకున్నానో తెలుసా? నీ సన్నిధిలో సత్యమును అనుసరించుచు నడుచుకున్నాను, సత్యముతో నడుచుకున్నాను. వాక్యమే సత్యం. యోహాను 17:17లో నీ వాక్యమే సత్యం అన్నాడు. అంటే వాక్యానుసారమైన జీవితము కలిగి నడుచుకున్నాను. నేను యథార్థమైన హృదయముతో నీ సన్నిధిలో నడుచుకున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకో. 2వ మాట, నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు సమస్తమును జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకో. 1, నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో. 2వది, నీ దృష్టికి అనుకూలముగా. ఆయన దృష్టికి అనుకూలంగా ఉండాలండి. ఆయన దృష్టికి అనుకూలంగా ఉండాలి. అనుకూలముగా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో. అనుకూలముగా ఏ విధంగా జరిగించానో జ్ఞాపకం చేసుకో. 1, నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో. ఎలా నడుచుకున్నాడు? పూర్ణమైన నీతిని అనుసరించుచు కదా. రాజుల 2వ గ్రంథం 18:3 వచనంలో హిజ్కియా పూర్ణమైన నీతిని అనుసరించుచు నడుచుకున్నాడు. 2వది, హిజ్కియా విశ్వాసమును అనుసరించుచు నడుచుకున్నాడు. 3వది, హిజ్కియా యెహోవాను హత్తుకుంటూ నడుచుకున్నాడు. 4వది, హిజ్కియా యెహోవాను వెంబడిస్తూ నడుచుకున్నాడు. 5వది, హిజ్కియా దేవుని యొక్క ఆజ్ఞలని అనుసరించుచు నడుచుకున్నాడు. అందుకే అన్నాడు, దేవా యెహోవా నేనెట్లు నీ సన్నిధిలో యథార్థ హృదయముతో సత్యమును అనుసరించి నడుచుకున్నాను, జ్ఞాపకం చేసుకో. 2వ మాట ఏంటి అనంటే, దేవా యెహోవా నేనెట్లు నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును జరిగించాను. ఏం జరిగించాడండి? దేవుని దృష్టికి అనుకూలంగా జరిగించాడంట. ఏం జరిగించాడు? మనం ధ్యానం చేశాం. గతంలో మనం ధ్యానం చేశాం. ఆ దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 29వ అధ్యాయం 3వ వచనంలో అతడు యెహోవా మందిర తలుపులు తెరిపించి, అది దేవుని దృష్టికి అనుకూలం. దేవుని మందిరము తెరవబడాలి, అది దేవునికి అనుకూలం. దేవుని మందిరపు తలుపులు తెరిపించి దానిని బాగు చేసి కదా, అందులో నిషిద్ధమైన వాటినన్నిటిని తీసి కిద్రోను వాగులో పారవేయించి లేవీలందరినీ ప్రతిష్ఠించి, మీరందరూ యెహోవా యొక్క కార్యముల విషయంలో అలక్ష్యము చేయొద్దని హెచ్చరించి, ఆయన దేవుని మందిరానికి పెందల కాడ వెళ్ళి, ఒక్కడే వెళ్ళాడా? పట్టణ అధికారులందరినీ తీసుకుని వెళ్ళాడు. పట్టణ అధికారులందరినీ దేవుని మందిరంలోనికి తీసుకుని వెళ్ళి
బలులు అర్పించండి అని ఆజ్ఞ ఇచ్చి, యెహోవా సన్నిధిలో వాయిద్యాలని వాయించండి, స్తుతిగానాలంతా ప్రారంభించండి అని ఆజ్ఞ ఇచ్చి, ఆయన తల వంచి దేవునికి ఆరాధన చేసి మందిరంలో కదండి. 29వ అధ్యాయం అంతా దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 29వ అధ్యాయం అంతా చదువుకోండి. ఆయన చేసిన కార్యాలు సమస్తమును నేనెట్లు నీ దృష్టికి అనుకూలముగా జరిగించాను. ప్రక్కన 30వ అధ్యాయంలో ఆయన పస్కా పండుగను ఆచరింపజేసి, చాలా కాలంగా పస్కా పండుగ లేదు, ఆయన పస్కా పండుగను ఆచరింపజేసి, ఎన్ని గొప్ప కార్యాలండి ఇవన్నీ కూడా దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి కార్యాలు. అందుకే నేనెట్లు నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును జరిగించాను అంటున్నాడు. కృపతో జ్ఞాపకం చేసుకో. ఈ ధైర్యం మనకుందా? ఆలోచన చేయాలి. ఇలాగా దేవుణ్ణి అడిగే ధైర్యం మనకుందా కదా? మనమైతే రోగం వచ్చిన తర్వాత నీవు నన్ను బాగు చేస్తే నీకు అది ఇస్తా ఇది ఇస్తా అంటాం, నీకు అలా చేస్తా ఇలా చేస్తాని మనం మన ప్రార్థనలో ఒప్పుకుని తర్వాత చేస్తాం. కానీ హిజ్కియా ఆరోగ్యముగా ఉండగానే, అన్ని బాగుండగానే అతడు దేవుని దృష్టికి ఎలా నడుచుకున్నాడో, అతడు దేవుని దృష్టిలో సమస్తమును ఎలా జరిగించాడో కదా, అవి ఎత్తి దేవుని అడుగుతున్నాడు. ఇదిగో ప్రభువా, నేను ఒకప్పుడు ఆరోగ్యం ఉండగా నేను ఎలా చేశానో నీకు తెలీదా? కృపతో జ్ఞాపకం చేసుకో. వాటన్నిటిని ఒకసారి ఆలోచన చేసి జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నేను ఎంత చక్కగా నీ సన్నిధిలో ఎదిగానో, ఎంత యథార్థంగా నీ సన్నిధిలో నడిచానో, ఎంత సత్యమును అనుసరించి నీ సన్నిధిలో నడిచానో, ఎంత నీ దృష్టికి అనుకూలముగా సమస్తాన్ని చేశానో కృపతో జ్ఞాపకం చేసుకో. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు గమనించాలి. మనకు ఆరోగ్యం ఉండగానే, మన దగ్గర అన్ని ఉండగానే దేవుని కొరకు ఆయన కొరకు మనం ప్రయాసపడాలి, ఆయన కొరకు మనం కార్యాలు చేయాలి. అప్పుడు బలహీనత వచ్చినప్పుడు మనము దేవుని ప్రార్థించే ధైర్యం మనకు కలుగుతుంది, దేవుని అడిగే ధైర్యం మనకు కలుగుతుంది. ప్రభువా, ఆ మధ్యకాలంలో నా కాలు చాలా ఇబ్బంది పెట్టిందండి, దెబ్బ తగిలి. భగవాను రాబోలు దాన్ని ఆ తోముతా ఉండేవారు. చాలా నెలలుగా చాలా ఇబ్బంది పడ్డాను. అంత ఇబ్బందులో కూడా ఇక్కడ నిలిచి వాక్యం చెప్తా ఉంటే కాలు వాసిపోయేది. ఒక ధైర్యం, ప్రభువా నాకు ఒక ధైర్యం వచ్చింది. నేను సమస్తాన్ని ఊర్లో విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నాను? మరో పని ఏమి చేయట్లా, నీ సేవే కదా నేను చేసేది. నేనెవరికి ద్రోహం చేయలేదు, ఎవరి దగ్గర ఏమి తీసుకుని ఎక్కొట్టలేదు. చూడండి, నేను 10 మందికి సహాయమే చేశాను కదా, 10 మందికి మేలే చేశాను కదా. చూడండి, చాలా ఖర్చు పెట్టి మందిరాన్ని కట్టించాను కదా, లక్షలు ఖర్చు అయ్యాయి, ఎవరిని పైసా అడగలేదు కదా. ఒక ధైర్యం. మనం చేసిన కార్యాలు మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి అడగటానికి ఒక ధైర్యం మనకు వస్తుంది. ఏమండి, అలా దేవునికి ప్రార్థన చేసేవాడు. వ్యక్తిగత ప్రార్థన, అందరూ నిద్రపోయిన తర్వాత నేను దేవుని సన్నిధిలో అలా ప్రార్థించేవాడిని అండి. కష్టపడి, ఇష్టపడి, శ్రమపడి నీ సువార్త ప్రకటిస్తా ఉన్నాను, అనేక మందిని వాక్యం వింటా ఉన్నాను. అలాంటి నాకు ఎందుకు ఈ కాలు నొప్పి, కాలు బాధ, ఈ గాయం ఏంటి అని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవుడు అద్భుతంగా తగ్గించాడండి. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, మనము ఎప్పుడైనా బలహీనులైనప్పుడు, బలహీనతలు వస్తాయి రాకపోవు, రోగాలు వస్తాయి రాకపోవు, వచ్చినప్పుడు మనము దేవుణ్ణి అడగడానికి ఒక ధైర్యం కావాలి. ధైర్యం కావాలి అని అంటే, ఆరోగ్యం ఉండగానే, నీ దగ్గర అన్ని ఉండగానే దేవునికి చెయ్యవలసినవి చెయ్యాలి. అప్పుడు మనకెప్పుడైనా బలహీనత వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మనము దేవునికి ప్రార్థించే ధైర్యము పాడతాం కదా.
నాకు బలము ఉన్నంత వరకు చెయ్యలేదు నీ సేవను. అంటే బలం ఉన్నంత వరకు చేయలేదు. బలమంతా పోయాక, బలమంతా పోయాక చెయ్యాలని ఉంది నీ సేవను. ప్రయోజనం ఏంటి? బలం పోతుంది. బలం ఉన్నప్పుడే దేవుని పని చేయాలి. నాకు ధనము ఉన్నంత వరకు ఇయ్యలేదు నీ సేవకు. ధనం ఉన్నప్పుడే దేవుని సేవకి ఇవ్వాలి. ఒకనొక దినాన చెక్ పవర్ వెళ్ళిపోద్ది. మన ధనము మన పిల్లల దగ్గరికి పోద్ది. వాళ్ళు ఎవరా దేవునికి ఇద్దాము అని అంటే వాళ్ళు ఇస్తారా? ధనమంతా పోయాక, ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది నీ సేవకు. ఎక్కడిస్తావు? ఏది ఆ పవర్? గనుక బలం ఉండగానే, ధనం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే హిజ్కియా వలె దేవుని సన్నిధిలో చక్కగా కార్యాలు చేయాలి. మందిరం బాగు చేయించడం అంటే ఖర్చుతో కూడిన పని. పనోళ్ళందరూ రావాలి కదండి, లేవీలందరూ రావాలి కదండి, వారికి అన్ని సమకూర్చాలి కదండి. వాటన్నిటిని నిషిద్ధమైన వాటన్నిటిని పట్టుకెళ్ళి కిద్రోను వాగులో పడవేయాలంటే పనివారు కావాలి కదండి. ఆలోచన చేస్తున్నారా? పస్కా పండుగ ఆచరించాలంటే చాలా ఊర్ల నుంచి జనాలను పిలిచాడు. ఎంత ఖర్చు తూపను ఆలోచన చేస్తున్నారా? అన్ని పెట్టాడండి. అందుకే అంటున్నాడు యెహోవా, యథార్థమైన హృదయముతో సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకున్నాను. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు సమస్తము జరిగించాను. కృపతో జ్ఞాపకం చేసుకో అని అంటుంటే అలా ప్రార్థించాడో లేదోనండి. వర్తమానం పట్టుకొచ్చినటువంటి ఆమోజు కుమారుడైన యెషయా అనే ప్రవక్త వర్తమానము చెప్పి గదిలోనికి వెళ్ళి హిజ్కియాకు వర్తమానం చెప్పి ఇప్పుడు వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి? బయటికి. బయటికి వెళ్ళకముందే నడిశాలలో ఉండగానే దేవుడైన యెహోవా హిజ్కియాతో, ఆమోజు కుమారుడైన యెషయాతో మాట్లాడేస్తున్నాడు. అంటే ఈ ప్రార్థన ఎంత పవర్ఫుల్ గా ఉందో ఆలోచన చేయండి. హిజ్కియా ప్రార్థన వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళింది. వెంటనే దేవుడు ఆమోజు కుమారుడైన యెషయాతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, మరలా హిజ్కియాతో చెప్పు. 4వ వచనం చదువుతాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము. ఓ యెషయా, ఇప్పుడు హిజ్కియా ఎవరో తెలుసా? నా ప్రజలకు అధిపతి, నా యూదా జనాంగానికి అతడు అధిపతి. అతనితో ఇట్లని చెప్పు. ఏమని చెప్పాలి అని ఆలోచన చేస్తే, ఎవడి ఇట్లని చెప్పుము అని చెప్పి, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడుచుట చూచితిని. ఏమండి, ఎంత గొప్ప సమాధానం అండి! వెంటనే సమాధానం అండి. హిజ్కియాతో చెప్పు, ఓ యెషయా, ఇంతవరకు నువ్వేమన్నావు? హిజ్కియా దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు బ్రతకవు, నువ్వు మరణమైపోతావు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అని నువ్వే కదా నేను చెప్పిన మాటలు చెప్పావు. ఇప్పుడు మరలా నువ్వే వెళ్ళి అతనితో ఏం చెప్పాలంటే, నువ్వు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని. మన దేవుడు కన్నీళ్లు చూసే దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? కన్నీళ్లు చూసే దేవుడు. అతడు కన్నీటితో ప్రార్థన చేశాడంట. ఎలా చేశాడు ప్రార్థన అని ఆలోచన చేస్తే, కృపతో జ్ఞాపకము చేసుకోమని 3వ వచనం చివరి భాగం, కన్నీళ్లు విడిచుచు. హిజ్కియా కన్నీళ్లు విడుస్తా ఉంటే దేవుడు అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. మన దేవుడు
కన్నీళ్లు చూసే దేవుడు. దావీదు అంటాడు 39వ కీర్తన 12వ వచనంలో, నా కన్నీళ్లు చూచి నీవు మౌనముగా ఉండవద్దు. దావీదు ఏమంటా ఉన్నాడో ఆలోచన చేస్తే, నీవు నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండవద్దు అని చెప్పేసి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడండి. గనుక దేవుడు కన్నీళ్లు చూసి మౌనముగా ఉండే దేవుడు కాదు, సహాయం చేసే దేవుడు, ఆదుకునే దేవుడు. నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావా? దేవుడు చూస్తూ ఉంటాడండి. అలనాడు హగరు బెయేర్షెబా అరణ్యాల్లో తన కుమారుని యొక్క మరణాన్ని నేను చూడలేకపోతా ఉన్నానని చెప్పి ఎలుగెత్తి ఏడిచిందండి. యెహోవా ఆమె కన్నీళ్లు చూశాడు, వెంటనే దూతను పంపాడు. హగరు, నీకేమి వచ్చి ఉన్నది? నీవు భయపడవద్దు. ఎదగదుగదుగో నీళ్ల బొక్క అక్కడ ఓరుతా ఉంది, అక్కడికి వెళ్ళి నీ కుమారుని దాహము తీర్చు కదా. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం, ఆదికాండ గ్రంథంలో 21వ అధ్యాయము 16వ వచనం చదువుదామండి. ఆ పిల్లవాని చావును నేను చూడలేననుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను, ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చాను కదా. హగరు అబ్రహాము భార్య అయిన శారా యొక్క కుమారుడు ఉన్నాడు ఇస్సాకు. ఆ ఇస్సాకును ఈ యొక్క హగరు కుమారుడు ఏం చేశాడంట? పరిహసించాడంట. ఏం చేశాడు? ఎక్కిరించాడంట. అంతేనా? చూడండి 21వ అధ్యాయంలో 8వ వచనం 9వ వచనం, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు అన్నదంట కదా. ముందు పుట్టినాడు ఎవడు? హగరు కుమారుడు ఇస్మాయిల్. తర్వాత పుట్టిన కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇప్పుడు ఇస్సాకును చూచి ఈ దాసి కుమారుడైన ఇస్మాయిల్ ఏం చేస్తా ఉన్నాడంటే పరిహాసం, ఎక్కిరిస్తున్నాడంట. ఆ సీను ఆ తల్లి చూసి, ఏ తల్లి? శారా. అబ్బే, ఈ దాసి కుమారుడు ఏంటి, నా కుమారుని పరిహసించడం ఏంటి, ఉండడానికి వీల్లేదు, అర్జెంటుగా వీడిని షిఫ్ట్ చేసేయాలంటే అతడు బెయేర్షెబా అరణ్యంలోనికి ఒక నీళ్లు తట్టుకొని అబ్రహాము ఈ హగరును ఆ పిల్లవాడిని తీసుకుని బెయేర్షెబా అరణ్యాల్లో తీసుకెళ్లి విడిచిపెట్టేశాడండి. ఇప్పుడు నీళ్ళు అయిపోయాయి. ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు, ఏడ్చి చచ్చిపోతాడేమో అని చెప్పి హగరు ఎలుగెత్తి ఏడుస్తుందండి. దేవుడు చూశాడంటండి 17వ వచనంలో, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హగరును పిలిచి, హగరు, నీకేమి వచ్చి ఉన్నది? భయపడకము. ఆయన కన్నీళ్లు చూచి ఊరకుండే దేవుడు కాడండి. 19వ వచనంలో, మరియు దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూసి ఆమె వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఏమండి, ఆయన కన్నీళ్లు చూసి మౌనముగా ఉండే దేవుడు కాదండి, దాసి కుమారుడే. ఇప్పుడు ఎవరికి యుద్ధాలు? ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం ఎవరకండి? దాసి కుమారునికి స్వతంత్రురాలి కుమారునికి యుద్ధం జరుగుతుంది అంతే. పాలస్తీనా వారు ఎవరండి? దాసి కుమారులు. ఇజ్రాయిల్ ఎవరండి? స్వతంత్రుని కుమారులు. అబ్రహాము చేసిన పాపం తరతరాలకు కదా, అబ్రహాము చేసిన పాపమే ఇప్పుడు తరతరాలకి యుద్ధం జరుగుతావు. ఆలోచన చేస్తున్నారా? ఆయన కన్నీళ్లు చూసి ఊరకుండే దేవుడు కాడు. హగరు కన్నీళ్లు విడుస్తూ ఉంటే హగరు యొక్క ఆశను తీర్చాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనంలో, పాపాత్మురాలైన స్త్రీ కన్నీరు విడుస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదాల వైపు వెనక పార్శ్వమున ఉండి ఆమె కన్నీళ్లు విడుచుచు, ఎవరి తన తల వెంట్రుకల ద్వారా ఆయన పాదాలు తుడుస్తూ ఉన్నాడు. వారిద్దరి మధ్య ఎటువంటి మాటలు లేవు. అక్కడ మీరు చదువుకోండి. యేసు ప్రభు
వారికి పాపాత్మురాలైన స్త్రీకి మధ్య ఎటువంటి మాటలు లేవు. అయితే యేసు ప్రభు హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు కనుక ఆమె ఎందుకు ఏడుస్తా ఉందో గమనించిన వాడు. అందుకే 50 వచనములు అంటాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళు. ఏమి కావాలి ఆవిడకు ఇప్పుడు? రక్షణ కావాలి. ఇంక నా పాపం ఇంతేనా, నా పాపం అలాగే ఉంటుందా, నాకు పరలోకం లేదా, నేను నరకానికేనా, నా జీవితం ఇంతేనా, నా జీవితం అంతేనా అని చెప్పి ఏడుస్తూ ఉంది. ఆ సంగతి ఆయన గమనించాడు. ఈవిడికి రక్షణ కావాలన్న సంగతి గమనించి ఆమెకు రక్షణ ఇచ్చాడు. నీ విశ్వాసమే నిన్ను రక్షించాను కాబట్టి ఇప్పుడు నువ్వేమవ్వాలి? సమాధానం గలదానవై వెళ్ళము. ఆయన కన్నీళ్లు చూచి ఊరుకుండే దేవుడు కాదు, సహాయం చేసే దేవుడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం చదువుదామండి. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 33వ వచనములో మరియా ఏడ్చెను. ఎవరు ఏడుస్తా ఉన్నారు? మరియా ఏడుస్తా ఉంది. యూదులందరూ ఏడుస్తా ఉన్నారండి కదా. ఎందుకు ఏడుస్తా ఉంది అంటే తన సహోదరుడైన లాజరు చనిపోయాడు కాబట్టి. ఆ 33వ వచనములో ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కదా ఆయన కూడా కలవరపడతా ఉంది. ఆయన కూడా కలవరపడి ఆత్మలో మూలుగుచు. నువ్వు ఏడిస్తే ఆయన నీ ఏడుపుని చూసి కలవరపడేది. ఆమె ఏడుస్తా ఉంది, యూదులు ఏడుస్తా ఉన్నారు, ఆయన చూచాడు, ఆత్మలో కలవరపడతా ఉన్నాడు, మూలుగుతా ఉన్నాడు. ఆ క్రింద 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచాను. ఆయన కూడా ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు విడుస్తున్నాడు. కన్నీళ్లు విడిచిన వాడు లాజరు సమాధి ఎక్కడ? లాజరు బయటికి రంటే లాజరు బయటికి రాగా సశరీరుడిగా లాజరును వారికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఆయన కన్నీళ్లు చూచే దేవుడు. చాలా మంది ఎక్కెక్కి ప్రార్థన చేస్తారు, ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తారు. ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసినంత నాన్న ఆయన వినడు. ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసే కంటే ముందు మనం ఎలాగున్నామో, ఆపద వచ్చిందని ఏడ్చేయడం, రోగం వచ్చిందని ఏడ్చేయడం కాదు, అసలు మనం ఎలాగున్నామో. హిజ్కియా ఏమన్నాడు? ప్రభువా, ఇదిగో యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకున్నాను. అది ప్రాముఖ్యం. మనము మంచిగా ఉండాలి, మనము యథార్థంగా ఉండాలి. మరియా యథార్థమైన ఉత్తమమైన దాన్ని వెతికిందంట. ఏమండి, ఆలోచన చేస్తున్నారా? హిజ్కియా యథార్థవంతుడండి. ఆయన ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? అంతేనా? యోహాను సువార్త 9:31లో ఆయన పాపుల మనవి ఆలకించాడు. ఎవరు మనం ఆలకించాడు? పాపుల మనవి ఆలకించాడు. మరి ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు అని అంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథంలో ఆయన ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు అని ఆలోచన చేస్తే చూడండి, 29వ వచనం, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఏం చేయను? మరి హిజ్కియా ఎవరండి? అంతేనా? రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో హిజ్కియా పూర్ణముగా నీతిని అనుసరించాను అంటే నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆయన అంగీకరించును. ఇప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తా ఉన్నాడు, కన్నీళ్లు విడుస్తా ఉన్నాడండి. హిజ్కియా యొక్క కన్నీళ్లు చూశాడు కదా. నేను అంటున్నాడు చూడండి, ఆ రాజుల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని. ఏం చేసినా చూచి తిని? నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని. మన దేవుడు కన్నీళ్లు విడిచుట చూసే దేవుడు. రెండవది, ఆ రాజుల 2వ గ్రంథంలో 20వ అధ్యాయం 3వ వచనం చివరి భాగం, యెహోవాకు ప్రార్థన చేసెను. హిజ్కియా యెహోవాకు ప్రార్థన. ఒకటి, కన్నీరు విడిచాడు, దేవుడు కన్నీరు చూశాడు. నీవు కన్నీరు విడిచుట నేను చూచి తిని అన్నాడు. రెండవది, హిజ్కియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు.
ఇప్పుడు దేవుడు 5వ వచనంలో ఏమంటున్నాడు? నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. ఆయన ప్రార్థన అంగీకరించే దేవుడు. అందుకే ఆయన పేరేంటి? ప్రార్థనలు ఆలకించువాడు. 65వ కీర్తనలో 2వ వచనములో ప్రార్థనలు ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు. బైబిల్లో అనేక మంది కన్నీరు విడిచారు, దేవుడు వారి కన్నీటి ప్రార్థన విన్నాడు, చూశాడు. బైబిల్లో అనేక మంది ప్రార్థన చేశారు, దేవుడు వారి ప్రార్థనలన్నీ ఆలకించాడు. మన దేవుడు ప్రార్థనలు ఆలకించేది. పాడతాం కదా, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. మోషే ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు. యెహోషువ ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు. యెబ్బేజు ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు. అబ్రహాము ప్రార్థన చేశాడు, అబీమెలెకు ఒక ఇంటి వారందరి గర్భాలు తెరిచాడు దేవుడు కదండి. ఆయన ప్రార్థనలు ఆలకించాడు. ఎవరి ప్రార్థనలు ఆలకిస్తాడో మనం తెలుసుకుందాం. ఆయన నీతిమంతుల ప్రార్థన అంగీకరించు దేవుడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే హిజ్కియా గొప్ప ప్రార్థనప్పుడు. ఎలాంటి వాడు? గొప్ప. ఇది ఎన్నో ప్రార్థన చెప్పండి. హిజ్కియా ఇప్పుడు ఏం చేస్తున్నాడో ప్రార్థన చేశాను. ఇది ఎన్నో ప్రార్థన? 3వ ప్రార్థన. మొట్టమొదటి ప్రార్థన ఏంటండి? పస్కా పశువును వధించి పస్కా పండుగ ఆచరింపజేసినప్పుడు ఆ పస్కా పండుగను వారి ఇష్టానుసారముగా శుద్ధీకరింపకుండా ఆచరించారంట. అందుకు వారందరూ బలహీనులయ్యారు. హిజ్కియా ప్రార్థన చేయగా ఆ ప్రజలందరినీ దేవుడు స్వస్థపరిచెను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయంలో 18వ వచనం చదువుదామండి. 18వ వచనంలో ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండా విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా. కదా, ఆలోచన చేస్తున్నారా? పస్కా అంటే ప్రభు రాత్రి భోజనం అని. మనం ప్రభు శరీరానికి బదులు రొట్టెను, ఆయన రక్తానికి బదులుగా రసాన్ని మనము ఆచరిస్తూ ఉంటాం. అయితే విధి విరుద్ధంగా ఆచరిస్తున్నామేమో. కడగబడిన హృదయాలతో కాకుండా ఇష్టానుసారంగా ఎవరో ఏదో అనుకుంటారని ఆచరిస్తున్నామేమో. వారు ఏం చేశారు అని అంటే, వారు చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనక విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణను చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయచిత్తము చేయనుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. ఇది మొదటి ప్రార్థన. హిజ్కియా వ్యక్తిగతంగా ఎన్నో చేయొచ్చు ప్రార్థనలు, అవి వేరే సంగతి. సొసైటీలో కదా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన అంగీకరించి ఆ ప్రజలందరినీ స్వస్థపరిచాడంట. 2వ ప్రార్థన, అష్షూరు రాజైన సెనహరీబు దండెత్తిరాక దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయంలో 14వ వచనంలో హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరమునకు పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసింది. యెహోవా కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలు దేవా అని ప్రార్థన చేయగా కదా 20వ వచనం అండి. అంతడు ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు వర్తమానం పంపెను. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా
అష్షూరు రాజైన సెనహరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. ఇది రెండవ ప్రార్థన కదండి, హిజ్కియా ప్రార్థన. మూడవ ప్రార్థన, తనకు మరణకరమైన వ్యాధి సంభవించాలి, రోగము సంభవించాలి. హిజ్కియా తన ముఖము గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే అతడు కన్నీరు విడిచాడు. హిజ్కియా కన్నీరు విడిచాడు. మన దేవుడు కన్నీరు చూచే దేవుడు. హిజ్కియా ప్రార్థన చేశాడు. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. మూడవది, హిజ్కియా గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మూడవది ఏంటి అని అంటే రాజుల 2వ గ్రంథంలో చూడండి 5వ వచనం, నేను నిన్ను బాగు చేసేదను కదా. 20వ అధ్యాయం 5వ వచనంలో నేను నిన్ను బాగు చేసేదను అంటున్నాడు. బాగు చేసే దేవుడు, పాడు చేసే దేవుడు కాదు. 7వ వచనములో బాగుపడెను. 7వ వచనంలో ఏమయ్యాను అని అంటే అతడు బాగుపడెను. దేవుడు వాగ్దానాలు ఇచ్చి విడిచిపెట్టే దేవుడు కాదండి, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి. నేను నిన్ను బాగు చేసేదను. ఎందుకు కన్నీళ్ళు విడిచావు? ఎందుకు ప్రార్థన చేశావు? ఎందుకు యథార్థమైన హృదయంతో నా సన్నిధిలో నడుచుకున్నావు? ఎందుకు నా దృష్టికి అనుకూలముగా నీవు సమస్తాన్ని జరిగించావు? కాబట్టి నేను నిన్ను బాగు చేసేదను. కాబట్టి మన దేవుడు బాగు చేసే దేవుడు, పాడు చేసే దేవుడు కాదు. హిజ్కియాను బాగు చేశాడు. అందుకే దావీదు అంటాడు, దేవా, బైబిల్లో చాలా మందిని దేవుడు బాగు చేశాడు. కొన్ని మాటలు చెప్పుకుందాం. 6వ కీర్తన 2వ వచనములో, దేవా, నా ఎముకలన్నీ అదురుచున్నవి. ఏం చేస్తా ఉన్నాయి? నా ఎముకలన్నీ అదురుచున్నవి, నన్ను బాగు చేయము. దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన, దేవా, నా ఎముకలన్నీ ఏమైపోతా ఉన్నాయి? అదురుతా ఉన్నాయి. బలహీనమయ్యాను, నన్ను బాగు చేయి అని ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేశాడా లేదా? 30వ కీర్తన 2వ వచనం అండి. 30వ కీర్తన 2వ వచనం చదువుదాం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నీవు నన్ను స్వస్థపరిచితివి కదా. యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవేం చేశావు? నన్ను అంటే బాగు చేశావు. ఆయన బాగు చేసే దేవుడు. ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటే నేను బాగుపడతాను అనుకున్నారా లేదా? బాగుపడ్డారా లేదండి కదా. చదువుదాం మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనం అండి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రమే ముట్టితే బాగుపడుదునను అనుకొని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను కదా. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను ఏం చేసాను? బాగుపరిచెను. ఇప్పుడు బాగుపడ్డది కనుక ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఎంత చక్కని మాట. ఆ గడియలోని ఆమె ఏమైంది? బాగుపడ్డ. ఆయన బాగు చేసే దేవుడు. వ్యాధుల, రోగాల, ఎలాంటివైనా కూడా ఆయన ఏం చేసే దేవుడు అని బాగు చేసే దేవుడు. ఆ ప్రక్కన 12వ అధ్యాయం 13వ వచనం చదువుదామండి. ఆ మనుషునితో, నీ చెయ్యి చాపము. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. ఎవడవాడు? ఓచ చెయ్యగలవాడు. 9వ వచనంలో ఓచ చెయ్యగలవాడు అన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అని అంటే బాగు చేసే దేవుడు. ఆయన బాగు చేసే దేవుడు అండి. కనుక ఆయన బాగు చేస్తాడు, పాడు చేసే దేవుడు కాదండి. ఏమండి? ఆయన బాగు చేసే దేవుడు. అందుకే హోషియా గ్రంథం 747వ పేజీ, హోషియా గ్రంథములో 747వ పేజీ
6వ అధ్యాయము 1వ వచనం చదివితే, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఆయన బాగు చేసింది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు హోషేయ హెచ్చరిక చేస్తా ఉన్నాడు, రండి మనం మరలా ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన వైపు మరలుదాం, ఆయన మనల్ని చీల్చేశాడు, మరలా స్వస్థపరుస్తాడు, ఆయన మనల్ని చీల్చివేశాడు, మరలా బాగు చేస్తాడు. ఆయన బాగు చేసే దేవుడు. హిజ్కియా గురించి మాట్లాడుతూ ఉన్నాడు రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో, నేను నిన్ను బాగు చేసేదను. 7వ వచనంలో అతడు బాగుపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మన దేవుడు బాగుపరిచే దేవుడు. ఎలాంటి దేవుడు? గుండె చెదరిన వారిని బాగు చేయువాడని కదా. గుండె చెదరిన వారు. ఈవేళ కరోనా అనే వైరస్ ద్వారా అనేక మంది కలవరపడిపోతూ గుండె చెదరిపోతా ఉన్నారు. ఏమవుతాదో, బయటికి వెళితే భయం, ఎవరన్నా ఇంటికి వస్తే భయం కదా. ఎలా ఉన్నారమ్మా అని పలకరించడానికి ఎవరన్నా వస్తే కూడా భయమే. ఏమో బాబా, వాళ్ళు వెళ్ళిన వెంటనే కుర్చీలన్నీ, వాళ్ళు కూర్చున్న ప్లేస్ అంతా శానిటైజర్ చేసేస్తా ఉన్నారు. కారణం ఏమో, ఎవరికి ఏముందో తెలియదు. కలవరం, భయం, గుండె చెదిరిపోతా ఉంది. ఆయన బాగు చేయవాడు. 147వ కీర్తన 3వ వచనం చదువుతామండి. 147వ కీర్తనలో 3వ వచనం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. చాలమ్మా, ఏమండి, గుండె చెదిరిపోతా ఉందా? ఆయన బాగు చేయవాడు, పాడు చేయవాడు కాదు. కనుక హిజ్కియాతో హెచ్చరిక చేస్తే అర్థం, బైబిల్లో చాలా మందిని బాగు చేశాడండి ఆయన. కనుక ఆయన బాగు చేయువాడు, ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ఆయన కన్నీళ్లు చూసేవాడు. నేను నిన్ను బాగు చేస్తానంటే హిజ్కియా డౌటే. ఎందుకు? రోగం అలాంటిది. ఆ పుండు చేత చాలా బాధపడతా ఉన్నాడు, ఆ కురుపు చేత చాలా నలిగిపోతా ఉన్నాడు. అలాంటి సమయంలోనే హెచ్చరిక వచ్చింది, నువ్వు చచ్చిపోతావు, బ్రతకవు. ఈ హెచ్చరిక విని, ఇవన్నీ విని హిజ్కియాకి డౌట్ వచ్చేసింది. నువ్వు నేను బాగు చేస్తానంటున్నావు, మంచిదే అని ఆలోచన చేసి ఇంకో మాట దేవుడు అంటున్నాడు, 3వ దినాన నీవు ఎక్కి మందిరములోకి ఎక్కిపోవుదువు కదా. ఈ రాజుల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో 5వ వచనంలో అంటున్నాడు దేవుడు, ఇదిగో నేను నిన్ను బాగు చేస్తాను కదా, నీ 3వ దినాన్ని ఏం చేస్తావో తెలుసా? నువ్వు మందిరానికి ఎక్కి వెళ్ళిపోతావు అని అంటుంటే, నాకు వచ్చిన రోగం ఏంటి? నేను అసలే కదలలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఈ పుండుతో నేను పైకి ఎక్కి వెళ్ళిపోతానా? దేవుని మందిరం పైన ఉండేది యెరూషలేము మీద. అంటే ఆలోచన చేయండి, అది ఎత్తైన పట్టణం అన్నాడు. ఇప్పుడు ఎక్కి వెళ్ళాలి. యెరూషలేముకి ఏమవ్వాలి? ఒకడు యెరూషలేములో నుండి దిగుతున్నాడు అంటే ఇప్పుడు ఎక్కాలా లేదా? యెరూషలేము ఎక్కాలి. ఇప్పుడు దేవుని మందిరానికి ఎక్కిపోదాం అంటున్నావేంటి? నా పరిస్థితి ఎలాగుంది అని చిన్న డౌట్ వచ్చి, అసలు నేను స్వస్థపరచబడతానా? నేను ఎక్కి వెళతానా? నేను స్వస్థపరచబడతానని, నేను ఎక్కి వెళతానని నాకు ఒక సూచన చెప్పు. ఏం చెప్పు? ఒక నిదర్శనం చెప్పు అయ్యా, ఆ సూచన పెట్టాను, నేను నమ్ముతాను అంటున్నాడండి హిజ్కియా. చదువుదాం 8వ వచనం. రాజుల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన అడుగుతా ఉన్నాడు, యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును, నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కుపోవుదననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా కదా. ఇదిగో నన్ను మందిరానికి ఎక్కిపోతానంటున్నావు, నేను ఎలా ఎక్కుతాను చెప్పు? నా పరిస్థితి ఏంటి? అసలు నేను బాగుపడతానా?
అసలు నేను స్వస్థపరచబడతానా, నువ్వే కదా చెప్పు చచ్చిపోతావని అని అడుగుతున్నాడండి సూచన. ఇప్పుడు ఈ యెషయా అంటాడు, ఇదిగో ఆ రోజుల్లో ఇప్పుడు మనకున్నట్టు గడియారాలు లేవు కదండి, అప్పుడు నీడను బట్టే టైం చూసేవారు. మా చిన్నప్పుడు కూడా నీడను బట్టే ఇదిగో కరెక్ట్గా సూర్యుడు మధ్యలోకి వచ్చాడంటే 12 అయ్యిందని. ఆ పెద్దలు సూర్యుడు రోజు ఉదయించేవాడు కనుక, రోజు అస్తమించేవాడు కనుక ఉదయించినప్పుడు ఇప్పుడు టైం ఎంత అయ్యిందో, ఇప్పుడు అస్తమిస్తా ఉన్నాడు ఏ టైం అయిందో వాళ్ళు కరెక్ట్గా చెప్పేసి ఇవ్వరండి మా చిన్నప్పుడు. మరి హిజ్కియా కాలంలో కూడా నీడను బట్టే టైం. ఇప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాతో చెప్తున్నాడు, ఏమంటా ఉన్నాడు అని ఆలోచన చేస్తే 9వ వచనంలో, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చునటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా. ఇప్పుడు నీడ 10 మెట్లు ముందుకు వెళ్ళిపోయింది, అది ఒకవేళ 10 మెట్లు వెనక్కి వచ్చింది అనుకో, అవునా నమ్ముతావా అన్నట్టు. నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, అది 10 మెట్లు వెనకకు నడిచిన ఎడలా, అవునా అప్పుడు నమ్ముతావా? ఇప్పుడు నీడ ఎదరికి వెళ్ళిపోయింది. ఇదే నీడ 10 మెట్లు వెనక్కి వచ్చింది అనుకో, ఇప్పుడు దేవుడు అన్నమాట నువ్వు నమ్ముతావా అని అడుగుతున్నాడండి. అడుగుతుంటే ఇంకేమంటున్నాడు, అందుకు హిజ్కియా ఇట్లా, నేను నీడ 10 మెట్లు ముందుకు నడుచుట అల్పమే గాని నీడ 10 ఆ గడులు అంటే 10 మెట్లు వెనకకు నడుచుట చాలును. ఇదిగో నీడ ముందు 10 మెట్లు ఎదరికి వెళ్ళిపోయింది, అది అల్పమే, అది వెనక్కి వచ్చింది అనుకో అదే చాలు, అప్పుడు నాకు నమ్మకం వచ్చేది. అంటే నువ్వు అనే మాటలు ఆ పవర్ఫుల్ ఏంటో ఆ పవర్ ఏంటో నేను చూసేస్తాను అని దేవుణ్ణి అడుగుతున్నట్లుగా హిజ్కియా యెషయాను అడుగుతున్నాడు. ఇప్పుడు యెషయా ప్రవక్త యొక్క యెషయా యెహోవాను ప్రార్థింపగా అహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరకి నడిచిన నీడ 10 మెట్లు వెనకకు తిరిగిపోవునట్లు చేసెను. ముందుకెళ్ళినటువంటి ఆ నీడ 10 మెట్లు వెనకొచ్చిందంట. ఇప్పుడు హిజ్కియాకి ఏం కలిగిందండి? గొప్ప నమ్మకం, గొప్ప ధైర్యం, అంతే కదా. ఇప్పుడు హిజ్కియా యొక్క సూచన నెరవేరిందా లేదా? నెరవేరింది. ఆలోచన చేస్తున్నారా? ఒకటి కన్నీళ్ళు విడిచాడు, దేవుడు చూశాడు. రెండవది ప్రార్థన చేశాడు, దేవుడు అంగీకరించాడు. మూడవది బాగు చేస్తానన్నాడు, దేవుడు బాగు చేశాడు. బాగు చేశాను అని 7వ వచనంలో మనం చదివాం. ఇప్పుడు బాగైనడు మందిరానికి ఎక్కాలి. మందిరానికి ఎక్కగలనా? నువ్వు ఎక్కుతావు, ఎక్కగలనా? సూచన చెప్పు. దేవుడు సూచన చెప్పాడు కదండి, అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఎంత గొప్పడో చూడండి. 4 విషయాలు మనం ధ్యానం చేశాం. ఇప్పుడు 5వది ఏంటి అని అంటే, ఈ రాజుల 2వ గ్రంథంలో 20వ అధ్యాయం 6వ వచనంలో, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. చూడండి దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన ఆయుష్ని ఇచ్చేవాడు, ఆయుష్ను తీసుకునేవాడు కూడా. నా కాలపు గతులు నీ వశమంతున్నవి అన్నాడు. నా ఆయుష్ లేనట్టే ఉందన్నాడు. నా ఆయుష్ బెత్తినంత చేశావు అన్నాడు. ఎన్నెన్నో అన్నాడు దావీదు. అన్నాడా లేదండి? చాలా మాటలు ఆయుష్ గురించి మాట్లాడుతూ దావీదు ఎన్నో అన్నాడు. చివరికి దేవుని అడిగాడంట, ఏమని? 21వ కీర్తన 4వ వచనం అండి. 21వ కీర్తన 4వ వచనంలో, దేవుని సన్నిధిలో అతడు ఆయుష్ నిమ్మని వరముడుగా ఏం చేస్తామన్నాడు? ఆయుష్ నిమ్మని. ఆయుష్ ఉండడం కూడా ఒక వరం అండి. చాలా మంది 100 సంవత్సరాలు బ్రతికేస్తారు కదా, 100 సంవత్సరాలు బ్రతుకుతారు, అదొక వరం. ఇక్కడ ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు కదా. ఆయుష్ నిమ్మని అతడు వరమడుగగా. దేవుడు ఆయుష్నిచ్చే దేవుడు అండి. ఆయుష్నిచ్చాడు గనుక, నాది బెత్తిడంతగా చేశావు, నా దినముల పరిమాణం ఎంతో నువ్వు చెప్పు, ఎన్నెన్నో మాటలు భక్తుడు దావీదు అడుగుతూ ఉంటాడండి. అలాంటి బెత్తుడంతా చేశావు అని అన్నవాడు నిండు ముదిమే వరకు బ్రతికాడండి. దినవృత్తాంతాలు 1వ గ్రంథంలో 29వ అధ్యాయంలో
దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 28వ వచనం. అతడు నిండు వృద్ధాప్యము వచ్చిన వాడే ఐశ్వర్య ప్రభావాలు కలిగి మంచి ముదిమలో మరణం ఉంది. ఎవరినైనా దావీదు కదా, వ్యక్తుడు అంత అన్నాడు, ఏంటేటో చెప్పాడని కీర్తన చదువుతూ ఉంటే ఇంక నా ఆయుష్ ఎంత అన్నాడు. అయితే దేవుడు ఆయుష్ అనే పగ మంచి ముదిమేలో అతడు మరణమైనట్లుగా మనం చూస్తాం కదా. మన దేవుడు ఆయుష్నిచ్చేది. అదే సమయంలో ఆయుష్ను తీసుకునే దేవుడు. వెర్రివాడా వచ్చేయి, టైం అయిపోయింది అన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రిని ప్రాణం అడుగుతా ఉన్నాను కదా. నువ్వు సంపాదించావు కదా, అవి ఎవరు వగును? నాది 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 అన్నావు, అది ఎవరు తగును? కనుక ఆయుష్ని ఇచ్చేవాడు ఆయనే, ఆయుష్ తీసుకునేవాడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, ఆరోగ్యం తీసుకునేవాడు కూడా. హిజ్కియాతో ఏమన్నాడు? ఇదిగో అయిపోయావు, టైం అయిపోయింది అన్నాడు. వర్తమానం పంపినవాడు దేవుడే. ఇంకా నువ్వు బ్రతుకుతావు 15 సంవత్సరాలని వర్తమానం పంపినోడు కూడా. ఎంత గొప్ప దేవుడు అండి. 5 విషయాలు మీ ముందు నేను ఉంచాను. హిజ్కియా జీవితంలో కన్నీరు విడిచాడు. నువ్వు కూడా కన్నీరు విడువు. గదిలోనికి వెళ్ళు, ఒంటరిగా కన్నీరు. హిజ్కియా ఒంటరిగా కన్నీరు విడుస్తా ఉన్నాడు. గదిలోకి వెళ్ళు. కన్నీరు విడిచే ముందు నిషిద్ధమైనది ఏమైనా ఉందేమో, దేవునికి ఆయాసకరమైనది ఏమైనా ఉందేమో విడిచిపెట్టు. ప్రార్థన చెయ్యి. కన్నీరు విడిచు, ఆయన కన్నీరు చూస్తాడు. ప్రార్థన చేయి, ఆయన ప్రార్థన వింటాడు. నిన్ను బాగు చేస్తాడు. అదే సమయంలో ఆయన సూచన ఇచ్చాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదండి. హిజ్కియా విషయంలో 10 మెట్లు నీడ వెనక్కి వచ్చింది. యెహోషువ విషయంలో ఆ రోజంతా సూర్యుడు పైన అలా నిలిచి ఉన్నాడంట కదా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. చదువుదాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలో చూడండి 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ ప్రార్థన చేశాను యెహోవాకు. ఏమని? సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువము. జనులు శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను కదా. యెషయా ప్రార్థన చేస్తే నీడ 10 మెట్లు వెనక్కి వచ్చింది. యెహోషువ ప్రార్థన చేస్తే రోజంతా సూర్యుడు ఆగాడు. సూర్యుని బట్టే కదండి టైము. మనం టైం దేని చూస్తాం? ఈ గడియారమైన సూర్యుడు ఆగిపోతే మన టైం అంతా ముందుకు వెనక్కి వెళ్ళిపోద్ది. ఆగిపోయినట్లే ఆనాడు సూర్యుడు రోజంతా ఆ యుద్ధం జరిగే వరకు రోజంతా ఆగిందంట. అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. సూర్యుడు ఆకాశం మధ్యన నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. ఆలోచన చేస్తున్నారా? యెషయా ప్రార్థన చేయి. 10 మెట్లు అంటే సమయం 15 సంవత్సరాలు వెనక్కి వచ్చిందన్న. అంతే, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు కదా. కనుక నీడ 10 మెట్లు వెనక్కి వచ్చింది. యెహోషువ ప్రార్థన చేయక రోజంతా సూర్యుడు నిలిచాడు కదా. కాలములను సమయములను తండ్రి స్వాధీనములో ఉన్నాయండి. ఎవరి స్వాధీనములో? కాలం, సమయం తండ్రి స్వాధీనంలో. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. ఎవరి స్వాధీనంలో ఉంచుకున్నాడు అనంటే దేవుడైన యెహోవా కాలములను సమయములను ఆయన యొక్క స్వాధీనములో ఉంచుకున్నాడు. కనుక ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన సృజించిన సృష్టి. కనుక ప్రియ దేవుని బిడ్డ, హిజ్కియా కన్నీళ్లు విడుచుట దేవుడు చూశాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు. హిజ్కియాను దేవుడు బాగు చేశాడు. హిజ్కియాకు సూచన చెప్పాడు.
ఆ సూచనలో 10 మెట్లు వెనక్కి వచ్చాడు. హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఇప్పుడు హిజ్కియా ఏం పొందుకున్నాడండి? 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడు. ఆయుష్ పొందుకున్న తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత హిజ్కియా ఎంత ఖుషీగా వ్రాస్తున్నాడో. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో 9వ వచనం చదువుదామండి. 599వ పేజ్. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత, అతడు రచించినది రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచిస్తా ఉన్నాడండి. చాలా మాటలు చెప్తా ఉన్నాడు. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చాను. నా దినముల మధ్యలోనే నేను పాతాళానికి వెళ్ళిపోవలసి వచ్చాను. అయితే నా ఆయుశేషము పోగొట్టుకొని ఉన్నాను. నా ఆయుశేషం లేదు, అది పోగొట్టుకున్నాను. యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవదును అని అనుకున్నాను. ఏమండి? మృతుల లోక నివాసినై ఇక మనుషులను కానకపోవదునని నేను అనుకున్నాను. ఇంకా మనుషులు ఎవరు నేను చూడను, యెహోవాను కూడా నేను చూడను, పాతాళంలో ఉంటాను అని అనుకున్నాడట. ఏమండి? నా నివాసము పెరిగి వేయబడెను, గొర్రెల కాపరి గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తగొనపోబడెను. గొర్రెల కాపరి అక్కడక్కడ గుడిసెలు వేసుకుంటా ఉంటాడు. ఆ గొర్రెలు తోడుకెళ్ళినప్పుడల్లా అక్కడక్కడ ఆ విధంగా నా గుడిసె ఎత్తబడ్డాది అని మాట్లాడుతూ, నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను జీవము ముగించుచున్నాను. అంటే నేతనేసేవాడు ఏ విధంగా దారాలన్నీ చుట్టేసుకుంటాడు పని అయిపోయిన తర్వాత, అలాగా నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. నవారు బద్దెకి అర్థం చేస్తే ఎలా ఉంటుందో లూజ్ అయిపోతుంది కదా. బద్దెలు నవారు బద్దెలు లేవన్నీ డబుల్ కట్టలే. నవారు బద్దె కట్ చేస్తే ఏ విధంగా లూజ్ అయిపోతుందో నా జీవితం కూడా అలాగ అయిపోయింది. ఒక్క దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయముకు వరకు నేను ఓర్చుకున్నాను. ఆ పుండు బాధ, పుండు ఆ కురుపు కడకడ కొరికేస్తా ఉంటే ఆ పుండు బాధ అనమాట. ఏమంటా ఉన్నాడు? సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరువబడెను. ఆ నొప్పి అలాంటిది, ఆ పుండు బాధ లాంటిది. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయదు. మంగళ కత్తి పెట్టవలెను, ఉదయపూరు వలెను నేను కిచకిచలాడి తిని, గొప్పవలె మూలిగి తిని. ఆ బాధ తట్టుకోలేక ఎంతో మూలిగాను, ఎంతో అయ్యో బాబు అంట కిచకిచలాడాను అని చెప్తా ఉన్నాడు. ఉన్నత స్థలము తట్టు చూచి నా కన్నులు క్షీణించాను. అంటే నీ తట్టు చూశాను ప్రభు. గోడ తట్టు అంటే నీ తట్టు చూశాను, నా కన్నులు క్షీణించేటట్టు చూశాను. నాకు శ్రమ కలిగాను, యెహోవా నా కొరకు అది అడ్డపడ్డాడు. నాకు శ్రమ కలిగినప్పుడు యెహోవా నాకు అడ్డపడ్డాడు అంటున్నాడండి. నాకు పూట పడాను. ఇప్పుడు నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. ఇదిగో నేను బాగు చేస్తాను అన్నాడు, బాగు చేశాను. ఇదిగో నీ ప్రార్థన విన్నాడు. నీ కన్నీరు చూశాడు. నీకు ఆయుష్ ఇస్తాను, ఇచ్చాడు. అందుకే ఆయనే మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను కదా. నాకు కలిగిన వ్యాకులను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును కదండి. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించరు, వీటి వలన నేను ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింపచేయదు. మిక్కటమైన ఆయాసము నాకు ఇప్పుడు నెమ్మది కలుగుటకు కారణమయ్యాను. ఒకప్పుడైతే చాలా ఆయాసపడ్డాను, ఇప్పుడు నాకు నెమ్మది కలగటానికి కారణమయ్యింది. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకటట్టు నా పాపములన్నీయును పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు హృదయనాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించారు కదా. సమాధిలో దేవుని సత్యమును ఆశ్రయించారు. ఎవరు స్తుతించాడు? సమాధిలో ఉండి మన్ను నిన్ను స్తుతించినా, నీ సత్యమును గురించి అది వివరించినా అంటున్నాడు భక్తుడు. అదాడు ఇక్కడ
అంటున్నాడు, పాతాళంలో నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులు అదనమాట. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, సజీవులే కదా నేను స్తుతించేదాను. నేటి దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అన్నాడండి. చూడండి, నేటి దినమున, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈ మాట తండ్రులు తన కుమారులకు నీ సత్యమును తెలియజేశారు. ఈ విషయాలని విని తండ్రులు తన కుమారులకు దేవుని వాక్యం, ఇప్పుడు హిజ్కియా మాటలు ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదా? అదే అంటున్నాడు, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేయదు. యెహోవా నన్ను రక్షించేవాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయించుదుము. ఎంత గొప్ప మాటలో, ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. కనుక ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు విడిపించేవాడు, కన్నీరు చూచేవాడు, ప్రార్థన ఆలకించేవాడు, బాగు చేసేవాడు, ఆయుష్ పెంచేవాడు. కనుక ఆయన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని ఎలా ఆరాధించాలి అని అంటే, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. భక్తుడు హిజ్కియా కూడా ఆత్మతోనే, అంటే నేనెట్లు యథార్థమైన హృదయముతో, నేనెట్లు సత్యముతో నీ సన్నిధిలో నడుచుకున్నాను కదా. దేవుని సన్నిధిలో మనం ఎలా నడుచుకోవాలి? రక్షింపబడిన మనము బ్రతికినంత కాలం కూడా సత్యమును యథార్థతను వదలవద్దు. ఆయన దృష్టికి అనుకూలముగా బ్రతుకు. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీవు కన్నీరు విడిస్తే దేవుడు వింటాడు. నీకు ఏదైనా రోగం వస్తే దేవుడు బాగు చేస్తాడు. నీ ఆయుష్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆ సంగతిని గుర్తెరిగి ప్రభుని స్థిర హృదయముతో హత్తుకుని ప్రభువుల ముందు సాగరని కోర్చి మాట ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. హిజ్కియా జీవితంలో నుండి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. హిజ్కియా కన్నీరు విడిచుటను చూశావు. హిజ్కియా ప్రార్థనను విన్నావు. హిజ్కియాను నువ్వు బాగు చేశావు. హిజ్కియాకు నువ్వు ఆయుష్ ఇచ్చావు. కారణం, ఆయన యథార్థమైన హృదయంతో నీ సన్నిధిలో నడుచుకున్నాడు. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును జరిగించాడు. మేము కూడా యథార్థమైన హృదయముతో నీ సన్నిధిలో గడిపేవాళ్ళం, సత్యముతో నీ సన్నిధిలో గడిపేవాళ్ళం, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును జరిగించేవాళ్ళం ఉండటానికి నీ సహాయం దయచేయండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.